అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. చొల్లంగి అమావాస్య గురించి ఈ కథలో పూర్తిగా తెలుసుకుందాం. మిత్రులారా, మనం ఎంత గొప్ప వాళ్ళమైనా, ఎంత సంపాదించినా, ఎంత మంచి వాళ్ళమైనా, మన పితృల ఆశీర్వాదం లేకపోతే అవన్నీ వ్యర్థం. మన తల్లిదండ్రులు, తాతలు, ముత్తాతలు వారి త్యాగాల వల్లే ఈరోజు ఇక్కడ ఉన్నాం. వారి రుణం తీర్చుకోవడం మన కర్తవ్యం. ఈ కథలో ఒక రాజు తన పితరులకు ఎలా మోక్షం కలిగించాడో తెలుసుకుందాం. భగవాన్ శివుడు మరియు యమధర్మరాజు ఎలా ప్రత్యక్షమయ్యారో అన్నీ తెలుసుకుందాం. ఈ కథను పూర్తిగా చూడండి. త్రేతాయుగ కాలం గోదావరి నదీ తీరాన చొల్లంగి అనే పుణ్యక్షేత్రం ఉంది. ఈ పవిత్ర భూమిలో మహర్షుల ఆశ్రమాలు, శివాలయ ఘంటధ్వనులు, వేద మంత్రాల పట్టణం అన్నీ ఆకాశాన్ని నింపుతున్నాయి. విదర్భ దేశానికి రాజు సుధన్వుడు చాలా ధర్మాత్ముడు. ప్రజలను తన కన్న పిల్లల్లా చూసుకునేవాడు. కానీ అతని హృదయంలో ఒక పెద్ద బాధ ఉంది. అతని భార్య మృదులాదేవికి చాలా కాలమైన సంతానం లేదు. సుధన్వుడు అన్ని రకాల పుణ్యకార్యాలు చేశాడు. గోదానం, భూదానం, యజ్ఞాలు, ఆలయ నిర్మాణాలు, ఇలా అన్ని కార్యాలు చేశాడు. అయినా సరే ఫలితం లేదు. పైగా రాజ్యంలో కూడా చిన్న చిన్న సమస్యలు మొదలయ్యాయి. వర్షాలు సరిగ్గా కురవడం లేదు. పంటలు కూడా పండడం లేదు. ఒక రాత్రి సుధన్వుడు భవనంలో కూర్చొని ఆకాశాన్ని చూస్తూ విలపించాడు. భగవంతుడా, నేను ఎప్పుడూ ధర్మాన్ని వదలలేదు. అయినా నాకు ఈ కష్టాలు ఎందుకు? ఏ పాపం నన్ను వెంటాడుతుంది అని. అప్పుడే అదే సమయంలో ఆకాశంలో ఒక దివ్యమైన వెలుగు ప్రకాశించింది. నారాయణ నారాయణ అన్న స్వరంతో దేవర్షి అయినటువంటి నారదుడు అక్కడ ప్రత్యక్షమయ్యారు. సుధన్వుడు సాష్టాంగ నమస్కారం చేశాడు. నారద మహర్షి చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నారు. రాజా, నీ బాధకు కారణం నీ పాపం కాదు, నీ పితృల యొక్క రుణం. సుధన్వుడు ఆశ్చర్యపోయాడు. ఏంటి మహర్షి అని అడిగాడు. నారదుడు ఇలా వివరించాడు. రాజా, గరుడ పురాణంలో చెప్పినట్టు ప్రతి మనిషికి కూడా 3 రుణాలు ఉంటాయి. దేవరుణం, ఋషి రుణం, పితృరుణం. నీ పితృలు అంటే తాతలు, ముత్తాతలు, వారు పితృలోకంలో కష్టాలు పడుతున్నారు. వారికి ఇప్పటి వరకు మోక్షం కలగలేదు. వారి జీవిత కాలంలో వారు తమ పితృలకు సరిగ్గా శ్రాద్ధం చేయలేదు. ఆ బాధ్యత ఇప్పుడు నీ మీదనే ఉంది. మహర్షి, నేను ఇప్పుడు ఏం చేయాలి అని వివరంగా చెప్పండి అని సుధన్వుడు అడిగాడు. నీవు గోదావరి తీరాన ఉన్న చొల్లంగి క్షేత్రానికి వెళ్ళు. రాబోయే అమావాస్య రోజున అక్కడ పితృతర్పణం చెయ్యి. ఆ స్థలం అన్ని పితృతీర్థాలలో ఉత్తమమైనది. స్వయంగా శివుడు ఆశీర్వదించిన స్థలం. అక్కడ చేసిన కర్మ 7 తరాల పితృలకు మోక్షాన్ని ఇస్తుంది. సుధన్వుడు మరుసటి రోజే అక్కడికి బయలుదేరాడు. చాలా రోజుల ప్రయాణం తర్వాత అతను చొల్లంగి చేరుకున్నాడు. గోదావరి నది ఎంతో పవిత్రంగా ఉంది. నీళ్లు స్ఫటికంగా స్వచ్ఛంగా ప్రవహిస్తున్నాయి. ఆ ఒడ్డున ఒక పురాతన శివాలయం ఉంది. ఆలయం దగ్గర గోదావర మహర్షి అనే వృద్ధ ఋషి ధ్యానంలో ఉన్నారు. సుధన్వుణ్ణి చూసి ఇలా అన్నారు. రాజా, నీకోసమే ఎదురు చూస్తున్నాను. రేపు అమావాస్య. ఈ రాత్రికి విశ్రాంతి తీసుకో. తెల్లవారుజామున కర్మ చేద్దామని. ఇక అమావాస్య ఉదయం తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో గోదావరి మహర్షి సుధన్వుణ్ణి మేలుకొల్పాడు. సుధన్వుడు స్నానం చేసి పవిత్ర వస్త్రాలు ధరించాడు. మహర్షి అన్ని సామాగ్రిని సిద్ధం చేశారు. నల్ల నువ్వులు, అక్షింతలు, తులసి ఆకులు, అన్నం, పాలు, నెయ్యి. రాజా, నదిలో దిగు. మోకాళ్ల వరకు నీళ్లలో నిలబడు. దక్షిణ దిశ వైపుగా తిరుగు. పితృలోకం దక్షిణంలోనే ఉంటుంది.
సుధనుడు వెంటనే గోదావరి నీళ్లలో దిగాడు. దక్షిణం వైపుగా తిరిగి నువ్వులు నీళ్లలో కలిపి తర్పణాన్ని ఇవ్వసాగాడు. తండ్రిగారు, తాతగారు, ముత్తాతగారు, మీ అందరికీ ఈ తర్పణం. మీరు తృప్తి పొందండి. మీకు మోక్షం కలగాలి అని అన్నాడు. సుధన్వుడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. గొంతు భావోద్వేగంతో వణికింది. ఆ తర్పణ జలం నదిలో కలిసేసరికి అద్భుతం జరిగింది. నీళ్లు బంగారు కాంతులతో మెరిసిపోసాగాయి. ఆ తర్వాత నది ఒడ్డుకు వచ్చారు. అన్నం, పాలు, నువ్వులు, బెల్లం కలిపి పిండాలు తయారు చేశారు. సుధన్వుడు భక్తితో మోకాళ్లపైన కూర్చొని ఒక్కొక్క పిండాన్ని ఉంచుతూ ఇలా అన్నాడు. నా తండ్రి గారికి ఈ పిండం, నా తాతగారికి ఈ పిండం, నా పితామహులందరికీ కూడా. మీరంతా ఈ ఆహారం స్వీకరించండి, తృప్తి చెందండి. ప్రతి పిండం ఉంచేటప్పుడు సుధన్వుడికి కన్నీళ్లు ఆగలేదు. అతని హృదయంలోని ప్రేమ, భక్తి అన్నీ ఈ కర్మలో కలిశాయి. అకస్మాత్తుగా దక్షిణ దిశ నుండి దివ్యమైన వెలుగు వచ్చింది. ఆ వెలుగులో దివ్యమైనటువంటి రూపాలు కనిపించాయి. కుమారా సుధర్మ, మేము నీ పితృలం. ఎన్నో సంవత్సరాలుగా పితృలోకంలో కష్టపడుతున్నాం. మాకు మోక్షం లేదు. కానీ ఈ రోజు నీవు చేసిన తర్పణం, ఈ పిండదానం మాకు నేరుగా చేరింది. నీ భక్తి, నీ ప్రేమ, నీ కన్నీళ్లు మాకు తృప్తినిచ్చాయి. మేము ఇప్పుడు మోక్షానికి వెళుతున్నాం. నిన్ను ఆశీర్వదిస్తున్నాం. నీకు తప్పక సంతానం కలుగుతుంది. నీ రాజ్యం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి వెళ్ళిపోయారు. ఈ కథ ఇక్కడితో ముగిసింది. రేపు ఇంకొక కథతో కలుసుకుందాం. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.